జాడ్యము లేదు మిక్కిలిన్ మెరయుతునున్నవాడు. దుంప దిగిపోను, వీడేవిడు ఇలా ఉన్నాడు, మరింత కాంతివంతముగా ఉన్నాడు ఆయన. మిక్కిలిన్ మెరయుతునున్నవాడు ఒక్క నిమేషము దైన్యము నొందడు. ఇదేమి చిత్రము, ఏ తరగున దృంచుతూ వేసరితి దివ్యము వీని ప్రభావమెట్టిదో. ఏం చెప్పాలి ఇలాంటి వాడిని పట్టుకుని, వీడి ప్రభావం ఇలాంటి కుమారుడు కలిగాడని ఆనందపడాలా? ఇలా ఎదురు తిరిగే కుర్రాడు దొరికాడు గనక నా ప్రాణం మీదకి వచ్చిందని ఏడవాలా? చమత్కరిస్తుంటారు. 2 రకాల సన్స్ట్రోకులు అని చెప్పి, అంటే ఒకటి వేసంకాలంలో వచ్చేది, రెండోది ఎప్పుడైనా వచ్చేది అన్నాడు హిరణ్యకశిపుడు పాపం. అంటే ఇంగ్లీష్లో చెప్పలేదు. అంటే ఒకటి సూర్య ప్రతాపము, ఒకటి కుమారుని ప్రతాపము చేత. అలాగా 2 రకాలుగా ఇక్కడ నాకు ఇంత ప్రమాదం తెచ్చిపెట్టాడు. అంటే ప్రహ్లాదుడిని సముద్రంలో పారేస్తే హాయిగా ఉంది వర్ణలోకంట, అంతరాయం లేదు, అడ్డు చెప్పేవాడు లేడు, హాయిగా కాళ్ళు చేతులు కట్టేశారు, కదిలించాల్సిన పని లేదు, సముద్రంలో పడి హాయిగా జపం చేసుకోవచ్చు అనమాట అనుకున్నాడు. తుష్టావ అగ్నివేలాయాం ఏకాగ్రమతి అచ్యుతం. ఇదిగో మన త్యాగరాజస్వామి నౌకా చరిత్ర పట్టుకోవడానికో లేకపోతే భక్త విజయం చెప్పడానికో ఇలాంటివే కారణాలయ్యాయి. అక్కడ కూర్చుని ఆ సమయం లోపల నీళ్లలో పడేశాడు కదా, నీళ్లలో పడేసి కొండలన్నీ పడేస్తే అక్కడ భగవంతుణ్ణి ధ్యానం చేశాట. అంటే మరి నీళ్లలో పడి ఉన్నవాడికి రాత్రి పగలు తేడా ఎలా తెలుస్తుందండి అన్నాడు పాపం. బయట ఉన్నవాడికైతే రాత్రి పగలును, మరి నీళ్లలో ఉన్నవాడికి రాత్రి పగలు ఎందుకు? సాయంకాలం కాగానే సూర్య భగవానుడు నీటి లోపల ప్రవేశిస్తాడు, అగ్ని కాస్త బయటికి వస్తాడు. అది అగ్ని వేళ అంటే అర్థం ఏమిటి? అగ్ని బయటికి వచ్చే వేళ. దినాంతే నిహితం తేజ సవిత్రేవ హుతాసన అంటాడు కాళిదాస మహాకవి. రాత్రిపూట సూర్యుడు నీళ్లలో ప్రవేశిస్తాడు, పగటిపూట అగ్నిదేవుడు నీళ్లలో ఉంటాడు. అంచేతనే పగటిపూట నీళ్లు, నది నీళ్లు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయి, రాత్రిపూట తెల్లగా కనిపిస్తాయి. మనకి యజుర్వేదం చెప్తోంది ఈ ఘట్టాన్ని. అంచేత ఆ సమయంలో భగవంతుణ్ణి బ్రహ్మాండంగా స్తోత్రము చేశాట. స్తోత్రము చేస్తే పరమాత్మ అనుగ్రహించాడు. 23 శ్లోకాలలో విష్ణుస్తుతి. దీన్నే మళ్ళీ చెప్పుకుంటున్నాం. త్యాగరాజస్వామి సంగీతం పాడే వాళ్ళందరూ కూడా ఇలాంటి కథలకి మూలం ఎక్కడుందో ఒక్కసారి వెతుక్కున్నట్టయితే మరింత ఆనందంగా వాళ్ళు గానం చెయ్యగలరు. త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్త విజయానికి మూలం ఎక్కడుంది? గ్రంథము విష్ణు పురాణంలో ఉంది. అందుకని 23 శ్లోకాల్లోనూ అక్కడ. అయితే ఇప్పుడు సందేహం ఏమిటి, ఎందుకని ఇలా కథ మార్చి చెప్పాలి? విష్ణు పురాణంలో కథ హిరణ్యకశిపుణ్ణి చంపడం ప్రధానముగా కాదు. విష్ణు పురాణంలో కథ దేనికోసం? అది విష్ణువు యొక్క పారమ్యాన్ని చెప్పడం, విష్ణువు గొప్పతనాన్ని చెప్పడం, అది ప్రధానము. భాగవతం కథ దేనికి? భగవద్భక్తుల రక్షణ ప్రధానము. భగవద్భక్తుల రక్షణ కలగాలంటే ఏం చెయ్యాలో అక్కడ కథ చెప్పాడు. అంచేత హిరణ్యకశిపుడి వధని భాగవతంలో విస్తారంగా చెప్పారు, మనకి విష్ణు పురాణంలో క్లుప్తంగా చెప్పారు. అది తేడా. ఇద్దరికీ తండ్రి కొడుకులు ఇద్దరికీ దెబ్బలాటేం లేదు, పరాశర మహర్షికి వ్యాసుడికిను. ఇక్కడ చెప్పిన పద్ధతి వేరు, అక్కడ చెప్పిన పద్ధతి వేరు. ఇక్కడ విష్ణు పారమ్యము. ఈ స్తోత్రంలో ఎక్కడా కూడా అతన్ని రక్షించమని ప్రహ్లాదుడు అడగలేదు. ఏమంటాడు? ఈ బాధల నుంచి తప్పించినందుకు కృతజ్ఞత మాత్రమే. ఆ స్తోత్రంలో ఉండే విశేషాలని మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. స్వస్తి.